సార్ నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2009లో నేను తెలుగుదేశం పార్టీ బీట్ రిపోర్టర్ గా ఉండేవాడిని. సో 2009లో సంగతి చెప్తున్నా, మహాకూటమి కట్టారు అప్పుడు కూడా. సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. లోక్ సత్తా అనే ఒక పార్టీ హైదరాబాద్ చుట్టుపక్కల తెలుగుదేశం పార్టీని చావుదెబ్బ కొట్టింది. కేవలం లోక్ సత్తా పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ 18 సీట్లు దాదాపు ఓడిపోయినట్టుగా అప్పుడు విశ్లేషణ. ఇప్పుడు మీలాంటి వాళ్ళు 4 ఏళ్లుగా ప్రతిపక్ష వాయిస్ గా అందరికీ కనపడుతూ ఉండి మీరు ఇండిపెండెంట్ గా క్యాండిడేట్లు పెట్టుకుంటే 500, 1000, 1500 ఓట్లు నియోజకవర్గానికి తీసుకున్నా నష్టం జరిగేది ఎవరికి? 50 మంది ఎమ్మెల్యేలను ఓడిస్తాం సార్. ఓడిస్తాం. వెరీ షూర్, ఖచ్చితంగా, నో డౌట్. ఎందుకంటే మేము ఒక పార్టీ పెట్టుకొని 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కాదే మీరంతా. మీరేదో ఇచ్చామని మేము పార్టీ నడపలేదే, మీరేదో చేస్తారని అలయన్స్ పెట్టుకుంటారని పార్టీ నడపలేదే. ఇప్పుడు ఒక సినిమా స్టార్ కాబట్టి పవన్ కళ్యాణ్ 5 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ తో పొత్తు వెళ్ళిపోయింది. ఆహా అన్నయ్య, ఓహా అన్నయ్య, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్ అని నారా లోకేష్ యువగాళంలో అరుస్తున్నారు. రేపొద్దున వెళ్ళిపోయి నాయకత్వం వర్ధిల్లాలి అన్నారు. ఈ రోజు ఆయన వర్ధిల్లాలి అని అరుస్తున్నారు. మంచిదే, అది పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ అలయన్స్ లో ఉంటే గెలుస్తామనే భావనలో ఉన్నారు. వెరీ గుడ్, ఐఎమ్ వెల్కమింగ్ ఇట్. ఎందుకంటే పొత్తులు ఎవరితో పెట్టుకోవాలనేది వాళ్ళకి సంబంధించిన విషయం. భారతీయ జనతా పార్టీ రేపొద్దున అలయన్స్ లో ఉంటే, భారతీయ జనతా పార్టీ ఉంటే మేము గెలుస్తామని అనుకుంటున్నారు. దట్స్ ఆల్సో వెరీ గుడ్. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది? జనసేన ఈ రాష్ట్రానికి ఏం చేసింది? తెలుగుదేశం ఈ రాష్ట్రానికి ఏం చేసింది? ఆల్టర్నేటివ్ గా ఇప్పుడున్న పాలకపక్షం వైఎస్ఆర్సీపీ ఏం చేసింది? ప్రజల ముందు వ్యక్తీకరించి ప్రజల ముందు ప్రతి అంశాన్ని పెట్టడం జైభీం భారత్ పార్టీగా నా ముందున్నటువంటి లక్ష్యం సార్. నేను ఎవరిని చేయదలుచుకోవాలా, ఎవరిని నేను వాళ్ళని మీరు ఎందుకు వాళ్ళతో వెళ్ళారని అనదలుచుకోవాలా? వైఎస్ఆర్సీపీ అంటుంది కదా తెలుగుదేశం జనసేన పోటీ చేస్తున్నారని. అలయన్స్ లో ఎవరితో వెళ్ళాలి అనేది వాళ్ళ ఇష్టం. శ్రవణ్ కుమార్ ఓటు బ్యాంకు వాళ్ళకి అవసరం అనుకుంటే వస్తారు. శ్రవణ్ కుమార్ ఓటు బ్యాంక్ అనుకుంటే వాళ్ళకి అవసరం, జనసేన ఓటు బ్యాంక్ వాళ్ళకి అవసరం అనుకున్నారు, వెళ్ళారు. శ్రవణ్ కుమార్ వెనకాల జనం లేరు, శ్రవణ్ కుమార్ వెనకాల ఓటర్లు లేరు అనేది వాళ్ళ అభిప్రాయం. మంచిదే, ఎవరి అభిప్రాయం